హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు మన పాతకోరంలో ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ వాటర్ ట్యాంక్ దగ్గరికి మనం ఈ రోజు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఈ వాటర్ ట్యాంక్ దగ్గర ఆల్రెడీ ఒక అతను చేస్తున్నాడు. ఆయనకు ఒంట్లో బాగున్న పరిస్థితుల్లో ఆయన హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆయన బ్యాక్ వాష్ పెట్టమని చెప్పారు. బ్యాక్ వాష్ అంటే ఏంటంటే ప్రతి 3 hours ఒకసారి దీన్ని ఈ మైక్రో ఫిల్టర్ నేను బ్యాక్ వాష్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్. ఆ బ్యాక్ వాష్ అనేది పెడితేనే మనకి వాటర్ అనేది ప్యూరిఫైడ్గా వస్తుంది. ప్రతి 3 గంటలకు ఒకసారి పెట్టాలి. ఆ పైనుంచి వచ్చే చెత్త చెదరం అంతా బయటికి పీడేస్తేనే కానీ అది ప్యూరిఫైడ్ వాటర్ అనేది మనకి బయటికి రాదు. ప్రతి 3 గంటలకు ఒకసారి పెట్టాలి. ఇది ఇక్కడ వాళ్ళ అబ్బాయిని అయితే పెట్టేసి వెళ్ళాడు. ఎందుకంటే ఆయనకు ఒంట్లో బాగోపోయినా ఎవరైనా చనిపోయినా ఎంతో ఇబ్బంది పని అయినా సరే దీన్ని చంటి పిల్లలను కాపాడుకోవాలి ఫ్రెండ్స్ ఈ వాటర్ ట్యాంక్ అనేది. లేదంటే మామూలుగా ఉండదు. ఇక్కడ జనాలకు ఒకరోజు వాటర్ అవ్వకపోయినా సరే ఫోన్లు అనేవి మామూలుగా రావు ఫ్రెండ్స్. బుర్ర హీట్ ఎక్కిపోతుంటది ఇక్కడ. ఎందుకంటే ఈ ట్యాంక్ దగ్గర 2 సంవత్సరాల పాటు నేను కూడా వర్క్ చేశాను ఫ్రెండ్స్. ఆ బాధ అయితే నాకు తెలుసు. మా ఊరి ప్రజలు అంతగా ఇబ్బంది పడి ఫోన్ చేయడానికి కూడా మరో కారణం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వాటర్ ట్యాంక్ మీదే మొత్తం ప్రజలందరూ కూడా ఆధారపడిపోయి ఉన్నారు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ అనేది మాకు సాల్ట్ వస్తుంది, ఎక్కడ వేరే వాటర్ అనేది దొరకదు మాకు. అందుకని చెప్పేసి వాటర్ మీద ప్రజలందరూ కూడా ఆధారపడిపోయి ఫోన్ చేస్తూ ఉంటారు. ఈ వాటర్ ట్యాంక్ దగ్గర పనిచేసే వ్యక్తికి బీపీ షుగర్ పెరిగిపోతుంది, కానీ జీతం మాత్రం పెరగదు ఫ్రెండ్స్. బ్యాక్ వాష్ అనేది స్టార్ట్ అయింది. వేస్ట్ వాటర్ అంతా కుల చెరువులో పడుతుంది, మీరు గమనించవచ్చు. ఇప్పటి వరకు ఒక ఫిల్టర్ అనేది బ్యాక్ వాష్ పెట్టడం జరిగింది. రెండో ఫిల్టర్కి మనం వాళ్ళని రిలీజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళని కూడా రిలీజ్ చేయరు. దాటా కూడా చూసారా ఎంత వేస్ట్ వాటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బాగా మురికి నీరు అయితే వస్తుంది. మురికి అంతా పోయే వరకు వాళ్ళని ఓపెన్గా ఉంచాలి. వాటర్ అనేది క్లియర్గా రావడం మొదలైంది, అందుకనే వాల్ కట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ ఫిల్టర్ కూడా అయిపోయింది బ్యాక్ వాష్ పెట్టడం. ఇప్పుడు డైరెక్టర్ ఇంకా సంపులోకి వాటర్ అనేది యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. డైరెక్టర్ ఫిల్టర్ ఇంక వెళ్ళిపోతుంది వాటర్. ఈ వాటర్ ట్యాంక్ దగ్గర మనకి ఎంత కష్టమైనా సరే, జనాలు ఎంత ఇబ్బంది పెట్టినా సరే, మరొక బెనిఫిట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నాకైతే చాలా సంతృప్తినిచ్చేది ఆ ఫీలింగ్. ఫిల్టర్ పడుతున్న సంపులో పడుతున్న వాటర్ని చూస్తుంటే ఆ వాటర్ అన్ని మన నోట్లోనే పడినట్టు నేనే తాగుతున్నట్టు అనిపించేది. ఒక తృప్తినైతే ఇచ్చేది ఇక్కడ. ఇప్పుడున్న మైక్రో ఫిల్టర్ పెట్టక ముందు ఈ ఫిల్టర్ని అయితే యూజ్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్. ఇది స్టాండింగ్ ఫిల్టర్స్ అంటారు. ఇది ఫిల్టర్ 1, ఆ పక్కన ఉన్నదేమో ఫిల్టర్ 2. ఈ 2 ఫిల్టర్లు అయితే మనం యూజ్ చేసేవాళ్ళం. దీని మీద అయితే ఈ ఫిల్టర్ ద్వారా అయితే చాలా కష్టం. దాన్ని వారానికి ఒకసారి ఆ మట్టి అంతా గోకి బయటకు వేయాలి. ఈ ఫిల్టర్ నుంచి గదిలోకి వస్తుంది వాటర్. ఈ గదిలో నుంచి పక్కన ఉన్న సంపులో అయితే పడుతుంది ఫ్రెండ్స్ వాటర్. సరే కదా, ఈ వాటర్ ట్యాంక్ దగ్గర పనిచేయడం ఎంత కష్టమని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. మీ ఆర్కే బాయ్.